ఇప్పుడు మనం ఫర్ లూప్, ఫర్ ఇన్ లూప్ ఈ రెండిటి గురించి చూస్తాం. ఫర్ లూప్లో ఇక్కడ సింటాక్స్ చూసినట్లయితే 3 పార్ట్లు ఉంటాయి. ఇనిషియలైజేషన్ పార్ట్, కండిషన్ పార్ట్, ఇటరేషన్ అంటే ఇంక్రిమెంటేషన్ లేదంటే డిక్రిమెంటేషన్ పార్ట్. 3 పార్ట్లు ఉంటాయి. ఇనిషియలైజ్ చేయబడ్డ వాల్యూని తీసుకొని మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయినంత వరకు ఆ వాల్యూస్ని ఇంక్రిమెంట్ లేదంటే డిక్రిమెంట్ చేస్తూ దాని కింద ఉండే స్టేట్మెంట్స్ని కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఇది చూసాం, డూ వైల్ని. దాన్ని సేవ్ యాజ్ ఓకే. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ని తీసుకున్నాం. ఫర్ ఎక్స్కి వాల్యూని ఇక్కడ ఇనిషియలైజ్ చేయొచ్చు. మనం ఎక్స్ యొక్క వాల్యూ 1 అని ఇచ్చాం. అదేవిధంగా ఇప్పుడు కండిషన్, ఇది ఇనిషియలైజేషన్ పార్ట్ అయింది. ఇప్పుడు కండిషన్ పార్ట్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఇంక్రిమెంటింగ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నాను. అంటే ఎక్స్ యొక్క వాల్యూ ఫస్ట్ 1 ఉంది, తర్వాత 2 అవుతుంది, నెక్స్ట్ 3 అవుతుంది. అట్లా ప్లస్ ప్లస్ అంటే 1 ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో లైన్ బ్రేక్ ఇద్దాం, నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయ్యే విధంగా వాల్యూస్. సో బిఆర్ అనే హెచ్టిఎంఎల్ ట్యాగ్ని వాడుతున్నాను. సో ఇప్పుడు రిజల్ట్ చూడండి. 1 నుంచి 10 వరకు ఒకదాని కింద ఒకటి ప్రింట్ అయినాయి. బిఆర్ అనే ట్యాగ్ని వాడాను కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ యొక్క వాల్యూ 1, ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు దీని కింద ఉండే స్టేట్మెంట్స్ రిపీటెడ్గా వర్క్ అవుతాయి. 1 ప్రింట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ లైన్లో మళ్ళీ ఇది ఏమవుతుంది, నెక్స్ట్ లూప్లో ఎక్స్ యొక్క వాల్యూ 2 అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, ఇట్లా అనమాట. ఈ యొక్క వేరియబుల్ తర్వాత ప్లస్ ప్లస్ అని ఇచ్చినట్లయితే ఇది పోస్ట్ ఇంక్రిమెంటేషన్, ముందర ఇస్తే ప్రీ ఇంక్రిమెంటేషన్ అనమాట. అదే ముందర మైనస్ మైనస్ అని ఇస్తే ప్రీ డిక్రిమెంటేషన్, ఇది పోస్ట్ డిక్రిమెంటేషన్ అని చెప్పేసి అంటాం. మైనస్ మైనస్ అంటే ఆ యొక్క వేరియబుల్ వాల్యూ 1 తగ్గుతుంది, ప్లస్ ప్లస్ అంటే వేరియబుల్ వాల్యూ 1 పెరుగుతుంది. ఓకే. సో అంటే ముందర ఇస్తేమో అదే స్టేట్మెంట్లో ఆ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది లేదంటే డిక్రిమెంట్ అవుతుంది, తర్వాత ఇస్తే దాని నెక్స్ట్ స్టేట్మెంట్లో ఆ వాల్యూ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అది డిఫరెన్స్. ఎనీవే దీన్నే మనం ఇట్లా కూడా చేయొచ్చు. ఇంకొక ఫర్ లూప్ తీసుకుందాం, దీంట్లో డిక్రిమెంట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 10, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎక్స్ మైనస్ మైనస్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు చూడండి రిజల్ట్, ఫస్ట్ ఏమో ఇంక్రిమెంట్ అయ్యాయి, తర్వాత ఏమో డిక్రిమెంట్ అయ్యి ప్రింట్ అయ్యాయి. ఈ విధంగా ఫర్ లూప్ 3 పార్ట్స్ని తీసుకొని వర్క్ అవుతుంది. మీరు ఈ పార్ట్స్ని మిస్ కూడా చేయొచ్చు మీరు అవసరం లేదు అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆల్ పార్ట్స్ ఆర్ ఆప్షనల్ అనమాట. సో ఎక్స్ మైనస్ మైనస్ అనేది ఇక్కడ అక్కర్లేదు అనుకుందాం, ఇది తీసేయచ్చు. తీసేసి అవసరం లేదనుకుంటే ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బట్ సెమీకోలన్ మాత్రం ఉండాలి. ఈ 3 పార్ట్లు కూడా తీసేయచ్చు. మీ అవసరాన్ని బట్టి ఏ పార్ట్ ఉంచాలి ఏ పార్ట్ వద్దు అనుకునేది మీ ఇష్టం అన్నమాట. ఓకే, రిజల్ట్ సేమ్ వస్తుంది. అలా ఈ ఫర్ లూప్ వర్క్ అవుతుంది. అదే నెక్స్ట్ ఫర్ ఇన్ అనే లూప్ చూసినట్లయితే, ఫర్ వేరియబుల్ ఇన్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. జావా ఆబ్జెక్ట్స్, జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్స్లో ఉన్న వాల్యూస్ని
ఒక్కొక్క వాల్యూని ఈ యొక్క వేరియబుల్లోకి తీసుకొని ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ అయిపోయేంత వరకు ఈ లూప్ కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫర్ ఇన్ లూప్ని ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ క్లియర్గా చూడొచ్చు. బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అవన్నీ తర్వాత వస్తాయి మీకు. సో ఇక్కడ ఒక పిఆర్ అనే ఏదో ఎక్స్ అనే పర్వాలేదు, నేను జస్ట్ పిఆర్ అని తీసుకున్నాను. మన సింటాక్స్ చూడండి. ఫర్ వేరియబుల్ ఇన్ ఆబ్జెక్ట్. సో ఫర్ వేరియబుల్ ఏంటి పిఆర్ ఐఎన్ ఇన్ ఆబ్జెక్ట్ అనేది మీకు తెలుసున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జావా స్క్రిప్ట్లో నావిగేటర్ అనే ఆబ్జెక్ట్ ఉంది. మరి దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ప్రింట్ కావాలి అనుకుందాం. పిఆర్ అనేదాన్ని ప్రింట్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా మీకు ఆ నావిగేటర్ అనే ఆబ్జెక్ట్స్లో ఉండే ప్రాపర్టీస్ అండి ఇవన్నీ వరుసగా. ఆ ప్రాపర్టీస్ లిస్ట్ మొత్తం రావడం జరిగింది. ఆ విధంగా ఆబ్జెక్ట్లో ఉండే ఆ యొక్క లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని మొత్తం ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తూ దాన్ని ఆ వాల్యూస్ అన్నీ అయిపోయేంత వరకు ఈ లూప్ కంటిన్యూస్గా వర్క్ అవుతుంది. అదనమాట. ఇదేమో ఆబ్జెక్టు. ఈ ఆబ్జెక్ట్లో నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కది ఈ వేరియబుల్లో వస్తున్నాయి. ఆ వేరియబుల్లో ఉండే వాల్యూని ఇక్కడ మనం ప్రింట్ చేసి లైన్ బై లైన్ చూస్తూ ఉన్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం బ్రేక్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం.